నమస్తే, వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బడిపాట కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలలో సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం. ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజు నియంత్రణ చేపట్టాలని విద్యాధికారులను డిమాండ్ చేసిన టీఆర్ఎస్పీ నాయకులు. వేములవాడ రాజన్న ఆలయ 15 రోజుల ఆదాయం 86 లక్షలు. అర్హులైన రైతులకు కోడలు పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా. సొంతింటి కల నిజం చేసేందుకు ఇంద్రమ్మ పథకమని వెల్లడి. 22వ వార్డులో భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు. ఎంబీహెచ్ఎస్ పెద్దూరు పాఠశాల నెహ్రూ నగర్లోని మండల పరిషత్ పాఠశాల సుందరయ్య నగర్లోని ప్రభుత్వ పాఠశాలలో బడిబాటలో భాగంగా సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంఈఓ దూసరపతి, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు మోతిలాల్ ముఖ్య అతిథిగా హాజరై సరస్వతి దేవి చిత్రపటానికి జ్యోతి ప్రజ్వలన చేస్తూ సరస్వతి దేవిని ప్రార్థిస్తూ విద్యార్థులచే ఓనమాలు దిద్దించి అక్షరాభ్యాసం చేయించారు. 1వ తరగతి చదువుతున్న విద్యార్థుల విద్యాభ్యాసం ప్రారంభిస్తూ వారు భవిష్యత్తులో ఉన్నతంగా చదివి మంచి విలువలు, ఉన్నత ఆశయాలతో జీవితంలో రాణించాలని వారు ఆశీర్వదించారు. ప్రభుత్వ పాఠశాలలో చక్కటి ఉపాధ్యాయ బృందం ఉందని, వారి యొక్క సేవలను, అద్భుతమైన జ్ఞానాన్ని ప్రజలందరూ వినియోగించుకోవాలని, విద్యార్థులందరినీ స్థానిక ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని తల్లిదండ్రులకు సూచించారు. ఉపాధ్యాయులు తల్లిదండ్రులందరూ అక్షరాభ్యాస కార్యక్రమాల్లో పాల్గొని వారి పిల్లలచే ఓనమాలు దిద్దించి ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, అంగన్వాడీ టీచర్లు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. ప్రాథమిక పాఠశాల కార్యక్రమంలో అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో 15 వారందరికీ కూడా సరస్వతి తల్లి కృప ఉండాలని చెప్పేసి, మంచి చదువుకోవాలని చెప్పేసి అమ్మవారిని వేడుకుంటా ఉన్నాను. మరి తారక రామనగర్లో జిల్లాలోనే ఒక ఉన్నతమైనటువంటి ఉత్తమమైనటువంటి పాఠశాల. ఇందులో చాలా ట్రైనింగ్ పొందినటువంటి ఉపాధ్యాయులు ఉన్నారు. అలాగే ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి యూనిఫామ్ అయితేనే, టెక్స్ట్ బుక్స్ కానీ, నోట్ బుక్స్ కానీ, అలాగే మిడ్-డే మీల్స్ కానీ అన్ని రకమైనటువంటి వసతులు ఉన్నాయి. ఫుల్ ఫ్లెడ్జ్ ఉపాధ్యాయులు కూడా ఉన్నారు. కావున మరి తల్లిదండ్రులు, ప్రజాప్రతినిధులు అందరినీ కోరేది ఏంటంటే, మరి ప్రభుత్వ పాఠశాలలోనే మీ పిల్లలను చేర్చి మరి ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయడానికి ప్రతి ఒక్కరు కూడా ఒక ఉద్యమంలో మనకు సహకరించాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. బడిపాట కార్యక్రమంలో భాగంగా విద్యా సంవత్సర ప్రారంభంలో ఈరోజు తారక రామనగర్ ప్రాథమిక పాఠశాలలో ప్రభుత్వ ఆదేశాల ప్రకారంగా అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ప్రాథమిక పాఠశాలలో ఈరోజు 15 మంది ఫస్ట్ క్లాస్ విద్యార్థులకు అక్షరాభ్యాసం ఏర్పాటు చేయడం. అదేవిధంగా తారక రామనగర్ పాఠశాలలో గత సంవత్సరం 185 మంది విద్యార్థులు ఉన్నారు. మరి ఈ సంవత్సరం 200 సంఖ్య దాటడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడ ఈ పాఠశాలలో 5 టీచర్లు పనిచేస్తున్నారు. ఫిజిక్స్తో జరిగినటువంటి ఉపాధ్యాయుల సమక్షంలో విద్యార్థులకు ఒక చక్కని విద్యను అందించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రభుత్వ పరంగా వచ్చినటువంటి యూనిఫామ్స్, అదేవిధంగా పాఠ్యపుస్తకాలు, నోట్బుక్లు అన్నీ కూడా ఇప్పటికే విద్యార్థులకు అందజేయడం జరిగింది. చక్కటి విద్యాభ్యాసం కొనసాగడానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. చక్కగా ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు అందరూ కూడా పాఠశాల పట్ల అనురక్తితో ఉన్నారు. కాబట్టి ఇంకా సిరిసిల్ల మండలానికి సంబంధించి విద్యార్థుల సంఖ్యను పెంచడానికి ప్రయత్నం చేస్తున్నాము. ప్రజాప్రతినిధులు, సంబంధిత వార్డు పెద్దలందరూ కూడా సహకరిస్తున్నారు. ఈ సందర్భంగా మీ అందరికీ కూడా ధన్యవాదాలు.
ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్లలో ఫీజుల నియంత్రణ చేస్తామని ఎన్నికల ముందు ప్రగల్భాలు పలికిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నేడు విద్యారంగంపై ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తోందని బీఆర్ఎస్ విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సబ్బాని హరీష్ అన్నారు. ఈరోజు సిరిసిల్ల ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. నేడు తెలంగాణలో కార్పొరేట్ ప్రైవేట్ స్కూళ్లు మండల స్థాయి వరకు విస్తరించి ఇష్టరాజ్యంగా ఫీజులు వసూలు చేస్తుంటే ప్రభుత్వ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారని హరీష్ ఆరోపించారు. పేద మధ్యతరగతి తల్లిదండ్రుల కష్టార్జితాన్ని ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలు జలగల్ల పట్టి వారి రక్తాన్ని పీడిస్తున్నారన్నారు. సిరిసిల్ల పట్టణంలో పాత బస్టాండ్లో గల కృష్ణవేణి టాలెంట్ స్కూల్, విద్యానగర్లో గల శ్రీ చైతన్య నారాయణ స్కూల్లో 1వ తరగతి 30,000 నుండి 50,000 రూపాయలు. అదేవిధంగా అదే పాఠశాలలో ప్రభుత్వ పాఠ్యపుస్తకాలు కాకుండా స్కూల్ ముద్రించిన పాఠ్యపుస్తకాలు అమ్ముతూ స్కూల్ యూనిఫామ్ అమ్ముతూ నిబంధనకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నప్పటికీ విద్యాశాఖ అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారన్నారు. ఈ విద్యా సంవత్సరం నుండి ఫీజు నియంత్రణ చట్టం తీసుకురావాలని, అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కల్పించి ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలని బీఆర్ఎస్పీ పక్షాన డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఇన్ఛార్జ్ ఎస్కే బాబా, మెట్టిల సాయి దీపక్, వలబోజు వెంకటరమణ, కనుకుంట్ల వెంకటరమణ, అశోక్ తదితరులు పాల్గొన్నారు. ప్రైవేట్ మరియు కార్పొరేట్ స్కూళ్లలో ఫీజు నియంత్రణ చేస్తామని చెప్పేసి ప్రగల్భాలు పలికినటువంటి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఆ విషయాన్ని మొత్తం అటకెక్కించింది. ప్రభుత్వ విద్య నిర్వీర్యం చేస్తూ ప్రభుత్వ స్కూళ్లను అధపాతాళానికి అనగదొక్కే విధంగా కార్పొరేట్ స్కూళ్లకు ఎర్రతివాచి పరిచి మరీ ఫీజుల పెంపుదలకు అనుమతి ఇవ్వడం చాలా నిర్బంధమైన చర్య. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ప్రభుత్వ విద్యను పేద మధ్యతరగతి వర్గాలకు దూరం చేసి అందులో సదుపాయాలను కల్పించకుండా ప్రైవేటు వర్గాలకు విద్యను కట్టబట్టే ఇటువంటి చర్యను మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అదేవిధంగా సిరిసిల్ల పట్టణంలో చూసుకున్నట్టయితే ఒక 3 స్కూళ్ళు, ఒకటి బస్టాండ్లో గల కృష్ణవేణి టాలెంట్ స్కూల్ మరియు శ్రీ చైతన్య నారాయణ అనే కార్పొరేట్ స్కూళ్లకు ప్రభుత్వ అధికారులు వత్తాసు పలుకుతూ ఫస్ట్ క్లాస్కు 30,000 నుంచి 40,000 రూపాయలు ఫీజు కలెక్ట్ చేసే విధంగా స్కూల్ యాజమాన్యాలు ఒత్తిడి తెస్తూ ఉంటే నిమ్మకు నీరెత్తినటువంటి విద్యాధికారులు చోద్యం చూస్తూ ఉన్నారు. ఎంతోమంది తల్లిదండ్రులు కన్నీళ్లు పెట్టుకుంటూ మరి ప్రభుత్వ స్కూళ్ళకు పంపలేక, ప్రైవేట్ స్కూళ్ళలో ఫీజు చెల్లించలేక నానా నరకయాతను అనుభవిస్తూ ఉన్నారు. అదేవిధంగా వీళ్ళు ప్రభుత్వం ముద్రించినటువంటి పాఠ్యపుస్తకాలు కాకుండా వాళ్ళు ప్రైవేట్గా వాళ్ళ స్కూళ్ళ పాఠ్యపుస్తకాలు స్కూళ్ళలో అమ్ముతూ, అదేవిధంగా కొన్ని స్కూళ్ళు అయితే బయట డిపోల్లో వాళ్ళు కాంట్రాక్ట్ ఇచ్చుకొని పర్సెంటేజ్ల మేరకు పుస్తకాలు విక్రయం చేస్తూ ఉన్నారు, స్కూల్ యూనిఫామ్స్ అమ్ముతూ ఉన్నారు. ఇట్లా ఒక విద్యార్థి నుండి ₹1,00,000 వరకు గుంజుతూ ఉన్నారు ఒక సంవత్సరానికి. ఈ శ్రీ చైతన్య నారాయణ కృష్ణవేణి టాలెంట్ స్కూల్ 3 కార్పొరేట్ స్కూళ్ళు సిరిసిల్ల ఉన్నటువంటి విద్యార్థుల తల్లిదండ్రులను రక్త మాంసాలను పీల్చి పిప్పి చేసే విధంగా నిర్బంధకాండ కొనసాగిస్తూ ఉన్నాయి. దీనికి ప్రభుత్వ అధికారుల అండదండలు ఎందుకో మాకు అర్థం కావట్లేదు. విద్యాశాఖ అధికారులు మామూలుగా తలొగ్గి స్కూళ్ళల్లో పుస్తకాలు అమ్ముతున్నప్పటికీ, యూనిఫామ్స్ అమ్ముతున్నప్పటికీ కళ్ళకు గంటలు కట్టుకొని చోద్యం చూస్తూ ఉన్నారు. మేము అధికారులను ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం. అందులో స్కూల్ యూనిఫామ్స్ అమ్ముతున్నట్టు మీకు తెలియదా? ఆ స్కూళ్ళల్లో పుస్తకాలు అమ్ముతున్నట్టు మీకు తెలియదా? లేదు, ఆ స్కూలుకు సంబంధించినటువంటి ఒక బుక్ డిపోకు, ఈ కృష్ణవేణి టాలెంట్ స్కూల్ అయితే ఒక రాజ్ బుక్ డిపో అని చెప్పేసి మీ పుస్తకాలు అందులో మాత్రమే దొరుకుతాయి, ఎందులో దొరికాయని చెప్పేసి డైరెక్ట్ హెడ్ మాస్టరే తల్లిదండ్రులకు చెప్తా ఉన్నాడు. అక్కడికి పోతే ఓన్లీ కృష్ణవేణి టాలెంట్ స్కూల్కి సంబంధించిన పుస్తకాలు మాత్రమే మా దగ్గర దొరుకుతాయి, వేరే స్కూల్ మా దగ్గర దొరికాయి, మీరు వేరే షాప్లో అడగండి అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. చైతన్య నారాయణ వాళ్ళు డైరెక్ట్ అందులోనే షాప్ తెరిచి పుస్తకాలు అమ్ముతూ ఉన్నారు. ఒక పుస్తకాలకే ఫస్ట్ క్లాస్ స్టూడెంట్కు 15,000 నుంచి 20,000 రూపాయలు కలెక్ట్ చేస్తూ ఉన్నారు పుస్తకాలకు మాత్రమే. ఇంకా స్కూల్ యూనిఫామ్స్, బెల్ట్, టైలు ఇవి అదనం. ఇవి కాకుండా స్కూల్ ఫీజు వచ్చేసి 30,000 నుంచి 40,000. ఒక విద్యార్థికి తక్కువలో తక్కువ 80,000 నుంచి ₹1,00,000 రూపాయలు వసూలు చేసే విధంగా ఈ 3 స్కూళ్ళు ఇటువంటి కార్యక్రమాలు కొనసాగిస్తున్నాయి. మరి అధికారులు చోద్యం చూస్తూ ఉన్నారా? మీరు కనుక ఈ స్కూళ్ళపై చర్యలు తీసుకోకపోతే రేపటి నుండి మేము ఈ 3 స్కూళ్ళ ఎదుట నిరసన కార్యక్రమాలు చేపడతాం, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం. ఇక్కడ రేపు కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వబోతా ఉన్నాం. ఆ తర్వాత ఉన్నత విద్యాశాఖ అధికారులందరికీ విద్యాశాఖ కార్యాలయం కూడా నిరసన కార్యక్రమాలు కూడా తెలియజేస్తాం. ఎందుకంటే సిరిసిల్లలో ఇంటర్మీడియట్కు ఫస్ట్ ఇయర్కు 15,000, సెకండ్ ఇయర్కి 20,000 ఫీజు ఉంటే ఈ స్కూళ్ళల్లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్కి 30,000 నుంచి 50,000 రూపాయల ఫీజు. అంటే ఫస్ట్ క్లాసు కంటే ఇంటర్ తక్కువనా ఎక్కువనా వీళ్ళు అర్థం చేసుకోవాలి ఫస్ట్. మరి వీళ్ళు ఏమన్నా పడుకోబెట్టి చదువు చెప్తా ఉన్నారా, నిలబెట్టి చదువు చెప్తా ఉన్నారా? ఇంటర్
విద్య కంటే ఫస్ట్ క్లాస్ విద్య ఎక్కువనా తక్కువనా? దయచేసి మేము తల్లిదండ్రులు కూడా ఒకటే తెలియజేస్తా ఉన్నాం. మిమ్మల్ని ఈ స్కూళ్ళకి సంబంధించిన మేనేజ్మెంట్ ఏమైనా ఇబ్బందులకు గురి చేస్తే దయచేసి మా దృష్టికి తీసుకురావాల్సిందిగా తెలియజేస్తా ఉన్నాం. భవిష్యత్తులో ఈ స్కూళ్ళు కనుక ఇటువంటి నిర్బంధకాండను కొనసాగిస్తే ఈ 3 స్కూళ్ళు సిరిసిల్లాలో నడవనీయకుండా సీజ్ చేసే విధంగా మేము చర్యలు తీసుకుంటామని భారత రాష్ట్ర సమితి విద్యార్థి పక్షాన హెచ్చరిస్తున్నాం. వేములవాడ రాజన్న ఆలయ 15 రోజుల హుండీ ఆదాయం 86,85,307 రూపాయలు వచ్చినట్లు ఆలయ ఈవో వినోద్ రెడ్డి తెలిపారు. దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ హుండీ 15 రోజుల్లో భక్తులు సమర్పించిన కానుకల ద్వారా 86,85,307 రూపాయలు సమకూరినట్లు ఈవో తెలిపారు. బంగారం 83 గ్రాములు, వెండి 5 కిలోల 500 గ్రాములు వచ్చినట్లు పేర్కొన్నారు. ఎస్పీఎఫ్ హోంగార్డ్ సిబ్బంది భద్రతా ఏర్పాట్లు చూశారన్నారు. ఇటీ హుండీ కౌంటింగ్ లో కార్యనిర్వహణాధికారి వినోద్, ఏసీ కార్యాలయ పరిశీలకులు సత్యనారాయణ, ఏఈఓలు, పర్యవేక్షకులు, ఆలయ సిబ్బంది, శ్రీ రాజరాజేశ్వర సేవా సమితి వారు పాల్గొన్నారు. విదేశీ మీ మద్దతు విదేశీ పథకాల ఆభరణాలు కానీ వెండి ఆభరణాలు కానీ విదేశీ కరెన్సీ నోట్లు వచ్చినట్లయితే తీసుకుని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. మీ చుట్టూ సీసీ కెమెరాలు మరి పోలీసు కావున ఎలాంటి పాల్పడకుండా జాగ్రత్తగా స్వామివారి ఉద్యోగుల్ని కొనసాగించవలసిందిగా కోరుతున్నాను. ఎవరు కూడా మాట్లాడాలి. నిషేధాలు కూర్చొని స్వామివారి ఉద్యోగాన్ని కొనసాగించవలసిందిగా కోరుతున్నాం. వచ్చే వారికి గమనిక ఎవరు కూడా మాట్లాడుతూ నిషేధాలు కూర్చొని స్వామివారి ఉద్యోగాన్ని కొనసాగించవలసిందిగా కోరుతున్నాం. కోడెల సంరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. శుక్రవారం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి సంబంధించిన తిప్పాపూర్లోని గోశాలలో కోడెల కోసం దరఖాస్తు చేసుకున్న రైతుల వివరాలు పరిశీలించి అర్హులైన రైతులకు 50 జతల కోడెలను 100 జీవాలను అధికారులు రైతులకు పంపిణీ చేశారు. ఇప్పటిదాకా మొత్తం 375 జతలు 750 జీవాలు అందజేసినట్టు తెలిపారు. గోశాల నుండి పంపిణీ చేసే కోడెలను కేవలం వ్యవసాయ అవసరాలకు మాత్రమే ఉపయోగించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. వాటిని పక్కదారి పట్టిస్తే కఠిన చర్యలు తీసుకోవడంతో పాటుగా కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. పక్కాగా చూడాలని సూచించారు. వాటిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి సంరక్షించాలని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జల్ బేగం, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి రవీందర్ రెడ్డి, గోశాల కమిటీ సభ్యులు రాధాకృష్ణారెడ్డి, పశు వైద్య అధికారులు, వ్యవసాయ అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. సిరిసిల్ల పట్టణంలోని 22వ వార్డు తారక రామనగర్లో ఇంద్రమ్మ పథకం ద్వారా మంజూరైన ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ చేసి కాంగ్రెస్ నాయకులు ముగ్గుపోశారు. ఇంద్రమ్మ పథకం ద్వారా పేదింటి సొంత ఇంటి నిర్మాణ కలను నిజం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. ఈ మేరకు సొంత జాగా ఉండి ఇల్లు లేని వారికి మొదటి విడతలో ఇంద్రమ్మ ఇల్లు మంజూరు చేయడం జరిగిందన్నారు. దీని ద్వారా ప్రభుత్వం నుండి 5 లక్షల ఆర్థిక సాయం అందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాష్, ఆకునూరి బాలరాజు, గాజుల నరేష్, బైరగొని రమేష్, రోజా తదితరులు పాల్గొన్నారు. 22వ వార్డులో ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులకు భూమి పూజ చేసుకోవడం జరిగింది. గత 10 రోజుల నుండి ఏదైతే తెలంగాణ రాష్ట్రం ప్రవేశపెట్టినటువంటి
యనమల రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వారు ఇచ్చినటువంటి సూచనల మేరకు ఏదైతే వాగ్దానాలు చేసిరో ఎలక్షన్లో ఆ క్రమంగా పేదలకు ఇంటి సహకారం ఉండాలని, ఇంటి కల నెరవేరాలని, పూర్వం ఇందిరమ్మ కాలంలో ఈ ప్రాంతం అంతా ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం జరిగింది. అదే మాదిరిగా మళ్ళీ ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి పేదల కల్లా సహకారం చేయాలని యనమల రేవంత్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో, మంత్రివర్గం ఆధ్వర్యంలో ప్రకటించిన విధంగా ఇక్కడ ఏదైతే మన సిరిసిల్ల జిల్లా ఉందో గౌరవ ఎమ్మెల్యే వేములవాడ విప్ గారు అయినటువంటి సీనన్న మరియు మన సిరిసిల్ల ఇన్ఛార్జి అయినటువంటి మహేంద్ర అన్న చొరవతో వారి చొరవ ద్వారా కలెక్టర్ గారు కూడా అత్యంతంగా ముందుకు పోయి రాష్ట్రంలోనే జిల్లాలో ఇందిరమ్మ ఇండ్లు ప్రథమ స్థానంలో ఉంచినటువంటి ఘనత వీరి ముగ్గురికి దక్కుతుంది. అలాగే ఏదైతే ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానం ప్రకారంగా ఒక్కొక్కటి అంచెలంచెలుగా నెరవేర్చుకుంటూ ఎంత ఒడిదుడుకులున్నా, ఎన్ని లక్షల కోట్ల అప్పులు ఉన్నా వాటిని అధిగమించుకుంటూ ఒక్కొక్కటి నెరవేర్చుకునే దిశగా తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఇంకా ముందు కూడా ప్రతి పేదవారికి ఇంటికల సహకారం చేయడానికి, ఇల్లు ఇప్పించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కాబట్టి మా యొక్క ప్రభుత్వాన్ని అందరూ ప్రజలు ఆశీర్వదించాలని కోరుతా ఉన్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బడిబాట కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలలో సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం. ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజు నియంత్రణ చేపట్టాలని విద్యాధికారులను డిమాండ్ చేసిన టీఆర్ఎస్వి నాయకులు. వేములవాడ రాజన్న ఆలయ 15 రోజుల ఆదాయం 86 లక్షలు. అర్హులైన రైతులకు కోడలు పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా. సొంతింటికల నిజం చేసేందుకు ఇందిరమ్మ పథకమని వెల్లడి. 22వ వార్డులో భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సిటీ కేబుల్ న్యూస్.